ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం, జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం. సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రో ధనస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో మారి బట్టి లాగినాడు రో ధనస్సదీయ ఇంగికెక్కు పట్టినాడు రో బళబళ బళ్ళమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ్ళమంటూ దిక్కులన్నీ పేలినట్టు విలవిలములు వెళ్ళు విరిచి జనగరాజు మొదలు వాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. మీరు అయోధ్యకి యువరాజు. ఒక్క సైగ చేస్తే చాలు, సమస్త సైన్యం మన కోసం పోరాడుతుంది. అది మర్యాదకు విరుద్ధం. అంటే మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాద అధిక ప్రియమైనదా? నా ప్రాణమే జానకిలో ఉంది, కానీ నా ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనది. అందరి బంధువయ భద్రాచల రామయ్య ఆదిపుని ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోటలు తీర్చేవాడయ్య కోటలు రామయ్య. ఎందుకు ఈ నాటకం? అవసరమే ఉంది. క్షమించు రఘునందన, నేను తెలుసుకోవడం తప్పనిసరి. మీరు మీరేనని మీ రూపం ధరించి సంచరించి ఏ అసురులో మాయావులో కారని. అయితే ఏం తెలిసింది? మేమేనా? ప్రభు, ఆజ్ఞాపించండి. వానర రాజు సుగ్రీవుణ్ణి కలవాలి. ರಾಮ ನಾಮ ಹಾಡಿರೋ ರಾಮ ಬರುವನು ಅವನ ಹಿಂದೆ ಹನುಮನು ಎದ್ದಿರುವನು. ವಿಶ್ವರೂಪಿ ವಿಶ್ವವ್ಯಾಪಿ ರಾಮಚಂದ್ರನು ವಿಶ್ವಕ್ಕೆಲ್ಲ ಮಮ ಮಾದರಿ ಶ್ರೀರಾಮನು.
సిద్ధం కండి సుగ్రీవ. రేపు వాలిని మల్ల యుద్ధానికి గొంతెత్తి పిలవండి. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరింది సీతమ్మ పడిన పడిన పడిన. రాఘవ నన్ను పొందడానికి శివధనస్సుని విరిచారు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి. నా కోసం పోరాడద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి.